అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ ప్రాబ్లం అనేది? రైట్, చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. సో మనం హోమియోపతి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 3 టైప్స్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయన్నమాట. నాకు 100 మంది పైలోనిడల్ సిస్ట్ కేసెస్ వస్తే అరౌండ్ 70 మెంబర్స్కి కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, ప్రివెంట్ అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా. ప్రివెన్షన్, క్యూర్, దాని తర్వాత ప్రివెన్షన్ 70% ఆఫ్ ది కేసెస్లో జరుగుతుంది. ఇంకా 20% ఆఫ్ ది కేసెస్లో ఏం జరుగుతుందంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. మేబీ 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత, లేకపోతే 1 ఇయర్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత. ఎంత టైం పట్టొచ్చండి ఒకవేళ క్యూర్ అవ్వాలంటే? క్యూర్ కావడానికి మనకు అట్లీస్ట్ 6 to 9 మంత్స్ అనేది పడుతుంది. ఆన్ అన్ యావరేజ్ 6 మంత్స్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అయిపోతుంది. బట్ కొంతమందికి 9 మంత్స్ అవుతుంది, చాలా రేర్గా 1 ఇయర్ కూడా కావచ్చు, అది రేర్ అనమాట. సో నెక్స్ట్ అవుట్కమ్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, కాకపోతే 1 ఇయర్ తర్వాతనో 2 ఇయర్స్ తర్వాతనో 6 మంత్స్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఒక కోర్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఇంకొక కేటగిరీ ఉంటారు, 100లో ఒక 5%కి ఏమవుతుందంటే మనం మెడిసిన్ ఇచ్చిన అన్ని రోజులు తగ్గుతుంది, మెడిసిన్ స్టాప్ చేస్తేనే మళ్ళీ వస్తుంది. అట్లా చాలా రోజులు, మేబీ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ మెడిసిన్ వాడాల్సిన వాళ్ళు 10 మందిలో ఒక 5 మంది 6 మంది కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ హోమియోపతిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎన్ని రోజులు మెడిసిన్ వాడినా కూడా మీకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. అసలు దీనికి అలోపతిలో ట్రీట్మెంటే లేదనమాట, కంపల్సరీ సర్జరీ చేసినా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ.